హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. టుడే రెసిపీ ఏం లేదండి, రంజాన్ స్పెషల్ బిర్యానీ మా నాయనమ్మ చేతి వంటతో. చాలా అంటే చాలా బాగుండిద్దండి. మా నాయనమ్మ ఈమెనండి, మా నాయనమ్మ. ఈమె లేకపోతే మేము లేమండి అసలు. చూసారా మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. వీళ్ళ పని వీళ్ళలో ఉంటే మా పనిలో మేమున్నామండి. హడావిడిగా పిల్లల్ని వదిలేసాం. చూసారా, దీన్ని ముస్లిమ్స్ దాల్చా అంటారండి. చాలా చాలా స్పెషల్ ఇది దాల్చా అనేది. దాల్చాకి నేను స్టార్టింగ్ నుంచి వీడియో పెట్టడం నాకు కుదరలేదు, సో నేను మధ్యలో నుంచి పెడుతున్నాను. ఏం లేదండి, ఫస్ట్ ఆయిల్ వేసుకొని దీనికి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వంకాయ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఖలియాకి పచ్చని పప్పుని ఉడకబెట్టుకోవాలి. మనం కందిపప్పుతో సాంబార్ చేస్తాం, కానీ పచ్చని పప్పు, చింతపండుని నానబెట్టుకోవాలండి. అవి మంచిగా పేస్ట్ లాగా అయ్యేదాకా మగ్గుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా మగ్గుకున్నాక ఈ చింతపండు రసం అనేది పిండుకున్నాక ఈ రెసిపీ అనేది మా నాయనమ్మ ఎంత బాగా వండుతారంటే అంత బాగా వండుతారండి. ఆమె చాలా కట్టెల పొయ్యి మీద వండుద్ది. స్పైసెస్ కానీ మసాలాస్ ఏం వేయదు, కానీ చాలా చాలా టేస్ట్ వస్తుంది. అది ఎట్లా వస్తుందో మాకు అర్థం కాదు. మేము చాలాసార్లు ట్రై చేసినా మాకు అసలు కుదరలేదండి. మొత్తం మ్యాగ్నేట్ చేసేసింది, మొత్తం వేసేసింది. చూసండి ఎట్లా తిప్పుతుందో. ఈమె లేకపోతే మేము లేవండి. మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటుందంటే మా నాయనమ్మే. మా అమ్మ మా నాన్న ఉన్న మా నాయనమ్మ సపోర్టింగ్ మాకు చాలా బాగా చూసుకుంటుంది. ఎక్కడైనా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి కష్టపడతారు, కానీ మా నాయనమ్మ చాలా చాలా సపోర్ట్ చేస్తుంది మాకు. చూసారా, కారం లాస్ట్లో కారం వేస్తుంది. బాగా ఒక ½ అవర్ మరగనిచ్చింది. చూడండి ఎంత బాగా మరుగుతుందో. మరిగినాక ఇంకా చూడండి దించేసింది. ఇక మా నాయనమ్మ కోసం మా అక్క ఛాయ్ పెట్టుకొచ్చిందండి. ఇంకా మంచిగా ఛాయ్ పెట్టుకున్నాం. ఇంకా సెగకి కూర్చోలేకపోయింది. మా నాయనమ్మకి 85 years ఉన్నా ఇప్పటికి స్ట్రాంగ్గా మా నాయనమ్మ పని చేసుకోగలుగుతుంది. ఇప్పటికి పని చేసుకుంటుంది తన పనేంటో తను. ఇప్పుడు మేము రంజాన్ స్పెషల్ బిర్యానీకి బగోని పెట్టేసామండి. ఆయిల్ వేసేసింది. ఎక్కువ స్పైసెస్ కూడా వేయదు, జస్ట్ లవంగా, చెక్క, యాలుక్కాయ, ఇంతకు మించి ఏమి వేయదండి. కొంచెం ఘీ వేస్తుంది, ఇంకా అంతే. ఆ బిర్యానీ ఏంటో స్పెషల్. అసలు ఎన్నిసార్లు మేము ట్రై చేసినా మాకు రాదండి, ఇంత బాగా వస్తుంది. చూడండి, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ అన్నీ వేసుకుని బాగా ఎర్రగా కాల్చినాక టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసిందండి. వేసి మేము వెంటనే మగ్గింది కదా అని మనం వాటర్ పోస్తాం, కానీ ఆ ఆనియన్ అనేది వైట్ అనేది కనిపించకుండా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చాలాసేపు అంటే చాలాసేపు మగ్గనిచ్చిందండి. దాని టేస్ట్ అనేది అదేనంట, మనకు కూడా తెలీదు. కట్టెల పొయ్యి మీద అరిటాకులో భోజనం చేస్తుంటే అది అసలు సూపర్ అంటే సూపర్ అండి. చూసారా, మంచిగా మగ్గనిచ్చింది. ఇంకా వాటర్ పోసేసిందండి అందులో. చూసారా, నిప్పులు పైన కూడా మగ్గాలి, ఇంకా సెగ తీసేసి నిప్పులు పెడుతుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. నేను మీకు ఇంకా మంచి మంచి ఫుడ్ వీడియోస్ పెడతాను. చూసారా ఎంత పూసగా వచ్చింది, ఇంత కూడా చిమడకుండా మంచిగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.